ఆగు ఆగమ్మా. తిన్నమ్మా. అమ్మ దొంగ. నాకిక ఓపిక లేదమ్మే. త్రిపురాంబతో పెట్టుకుంటే అరసవెల్లి సూర్యుడితో పెట్టుకున్నట్టే. ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టమ్మి అంటే చిత్రాలు పోతున్నావేందమ్మే? అది 10 కోట్ల ఆస్తమ్మా. 10 లక్షలకి ఇమ్మంటున్నారు. ధర్మం కాదమ్మా. నీ ప్రాణాల కంటే 10 కోట్లు ఎక్కువ. చెప్పే. ప్రాణాలు తీయటం అంత తేలిక కాదమ్మా. అమ్మికి ఎదురు చెప్తావురా? ప్రాణం తీయాలంటే మేకైనా ఒక్కటే, మనిషైనా ఒక్కటే. ఈ పని ముందే చేసుంటే ముచ్చటగా పెంచుకున్న మేక 3 నాళ్ళు బతికుండేది కదరా. జై దుర్గా. నా మొగుడు మునగాడు. అక్క ఏమిరా వెళ్ళిన పని ఏమైంది? అక్క అది వీరా. అనికి నువ్వు నా తమ్ముడివని తెలుసా? తెలుసక్క. ఈయనకి బామ్మర్దివని తెలుసా? అక్క నీకు తమ్ముడైతే ఆయనకు బామ్మర్దే కదక్క. రేయ్! కన్ఫర్మేషన్ కోసం అడిగినా కంఠం తెగొట్టుకున్నాడు. యాదవ. వాడు నా తమ్ముళ్ళ రక్తం కళ్ళ చూశాడు. వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నేను చూడాలా? వెనుమిటే. దేనికైనా టైం రావాలమ్మి. నువ్వు ఆశపడ్డ భూమి నీకే దక్కేలా చేస్తాను. ఎవడైనా అడ్డొస్తే పొక్కేస్తా. ఈ పెద వెంకట్రాయుడు కన్ను సదాశివపురం భూముల మీద పడింది. వీరా చెల్లమ్మ సత్య ఫోను. సరదాగా ఏడిపిస్తున్నానయ్యా. ముందు నువ్వు, తర్వాత నేను. మాట్లాడు. చెప్పరా బంగారం. చిట్టిని లైన్లోకి తెచ్చుకున్నావా? ఏం చిట్లేమా, నాతో చెడు ఆడేసుకుంటుంది. ఆడదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్య. కుస్తీ పోటీలో అందరిని ఉరికి పాడేస్తాను కదా. కుస్తీలు వేరు, ఆడదాంతో దోస్తీ వేరు. సర్లే, నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా, రాసుకో. అది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గులాబీతో ఇచ్చే. గులాబ్ పువ్వు ఎందుకమ్మా? అది లవ్ కి సింబల్ అన్నయ్య. ఓహో, ఒరే పటాసు, ఎక్కడున్నాను? ఒరే చెల్లెదు లవ్ లెటర్ అంటుంది, చెప్పింది రాసుకో. కబడ్డీ చిట్టి చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేద్దంట. అలాగా? ఇలాగే. సరిగా విను. అమ్మ చెప్పమ్మ చెల్లమ్మ. ఒక అక్షరం కూడా తేడా రాకూడదు. అసలు రాజు బ్రహ్మాండం వేస్తాడు. రాయ్ రాయ్. చెప్పమ్మా. సోదరి మల్లారా, ఈ రోజు మన ఆడ మహిళల కబడ్డీ పోటీల ఫైనల్. అరే ఆడన్న మహిళ అన్న ఒకటే సరిగ్గా చెప్పి ఏడు. ఈ రోజు జరుగుతున్న పోటీలో మన సదాశివపురం టీం కి సీతానగరం టీం కి మధ్య పోటీ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా మన వీర గారు ఇచ్చేశారు. ఒరే పటాసు, చూసి 3 రోజులైంది. నా క్రీడాకారిణి ఎదురా. క్రీడాకారిణి ఎవరెవరు? చిట్టిరా. చిట్ట. అదిగో అదిరిపోయి ఇంట్రడక్షన్. హలో, కౌన్ హై? నాను శ్రీకాకుళం సేతని కోసంత ఫోన్ వీరాకి ఇచ్చిమి. ఇచ్చిమియా? లేలండి లేలండి. వీరా, నువ్వు చిట్టి కోసం కలవరిస్తుంటే ఎవరితో శ్రీకాకుళం సేతంట కూసంత ఫోన్ ఇచ్చిమి అంటే దీని సంగతి ఏంటో తెలుసు? హలో, ఎవరు? మన కబడ్డీ కోర్టులో నీ బాడీ చూసి పడిపోనారు కదేంటి? ఎదుగో గీత. సీత. ఏదో ఒకట్లే. ఆ ఫెసిలిటీ నీకు లేదు గానీ నా మీద, నా బాడీ మీద ఫుల్ రైట్స్ మా చిట్టివి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? సిట్టేమో నువ్వు వచ్చని గట్టిగా చెప్తుంటే కూసంత ఆలోచించబెట్టి. ఈ విషయం మా చిట్టికి తెలిసిందనుకో, నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కబడ్డీ ఆడేస్తుంది. ఫోన్ పెట్టి. ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలనుకుంటుంది. నేను ఖాళీగా ఉండని చెప్పలేబా, శ్రీకాకుళం వెళ్ళిపోయాడు కదా. తప్పురా ఏదో తప్పు. బావా మాట్లాడొచ్చింది. వచ్చావా సిట్టి? లవ్ లెటర్ తెచ్చా. ఎక్కడ వీరా? చిట్టి, ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ప్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి? అంత నచ్చేసిందా? అయినా ప్రియాతి ప్రియమైన ఏంటి? ప్రియాతి ప్రియమైన. ఫ్రీగా రాయమన్నావు కదా, అందుకే అలా రాశాను. రాశాను అంటున్నాడు. వీడు వేలు పెట్టాడా? కాదు, కాలు కూడా పెట్టాను.
ఇంకేం పెట్టావు? ఇంకా చాలా పెట్టాడు దాంట్లో చిక్కు. నెక్స్ట్ లైన్. నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. గుండీలేంటి? అది గుండె తలుపులు అయి ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గల్లాసు పట్టుకుని గ్లాస్కి వచ్చిన తిప్పలు. తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామా అని అంత ఆశ నీకు? చెల్లి రాయమంది ఏంటి, నువ్వు రాసింది ఏంటి? అసలు ఇలా రాయమంది ఎవరు రా నేను? అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటదండి, నేనే రాశాను. అంటే ఐడియా నీ చెల్లెల్ది, రాత ఈ గలాస్ గడిది. నేనెందుకు ప్రేమించాలి? చిట్టి నేను ఎలా రాశాను? పొర గలాసు. చిట్టి చిట్టి చిట్టి. ఒరే పటాసు, ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఒక క్వార్టర్ లోపల వేసేస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. బయట ఒకటైతే ఎలా ఉంటది? మీదేంట్రా ఎలా మొహాలు వేసుకొని? మరి కొడతాడు. పువ్వులేసేమంటా బాయ్. చిట్టి, ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా ఐ లవ్ యూ. అందుకే రమ్మన్నావా? నిజంగా నీ ఐడియానేనా? నిజంగా నాదేనే. చిట్టి, కనీసం ఒక కౌగిలేనా ఇవ్వే. అమ్మో, ఏంటిది? దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు, ఇక నువ్వే కరుణించాలి. నిజంగానా? నీ కౌగిలి మీద ఒట్టు. అయితే కౌగిలించుకో. సారీ కాల్ జారింది. సారీ, కౌగిల్ క్యాన్సిల్. నీకు మీసాలు పెంచడం తప్ప ప్రేమించడం తెలీదు. చిట్టి 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 చిట్టి. హలో, నాను శ్రీకాకుళం సీతని. నా గురించి ఏట ఆలోచించినవేటి? ఒగ్గే ఒగ్గే అన్నదాన్ని వచ్చే వచ్చే అని ఎందుకు అడుక్కుంటావు? ఈ శ్రీకాకుళం సీత వైపు మొగ్గే. సీత, నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఇలా రోజు నీతో మాట్లాడి మాట్లాడి నీకే సిల్లిచ్చేటట్టు ఉన్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చిట్టే నా పెళ్ళం. నీ పెళ్ళమా? పొలము ఇదేటి చిత్రం. పెళ్ళం వెనకాల బేమ బేమాన పడతావేటి? ఏమని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు? అదొక చిత్ర విచిత్ర గాథ, బాధ కూడా. చిట్టి, చాలా టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క ఏమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుందే. ఈ రాత్రి నీకేం కావాలని ఇచ్చేస్తా. దాదా కూర్చో. ప్రేమ. దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీదొట్టు. దా కబడ్డీ ఆడేసుకుందాం. మళ్ళీ ఏమైంది? రాను. నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా, ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభనం. అక్కడ ప్రేమ పుట్టిష్టం ఏంటే? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగి రావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల, మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుర్తా. అవన్నీ జరిగేదాకా ఇది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చిట్టి మాట. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు, ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా? చెప్తాను. తన్నెత్తాను రే. ఇది నువ్వు కొట్టేసి వెళ్ళి చిట్టును కొట్టానుకో ఒప్పేసుకుంటుంది. అది అసలు ఒప్పుకోవట్లేదురా బాబు. తిప్పే చిన్నలాగా. ఏంట్రా, నీకు అర్థం కాలేదు కదా, చెప్తా. ఇది చిట్టిని చెప్పేమంటావా? ఇది నీకు అలవాట్లేదు కదా. ఈ బొండానికి ఇలా బొక్కెట్టేసి ఈ మందుని ఇలా పోసేసి ఆ నిమ్మకాయ చెక్క పిండిస్తావు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అవసరం ఏంట్రా? లేకపోతే చెప్పలేవు. ఏంట్రా లంగర్ హౌస్ లాగా?
రేపా? తప్పురా, పాపరా. స్ప్రోలో ఉంటే తప్పు, మందు కొట్టి చేసానా ఇంకోటి కొట్టు. ఇంకోటి వేసేయ్. పెట్రా బొక్క, పెట్టా. పోయిరా మందు, పోసా. తిండ్రా నిమ్మకాయ. తింటా. ఇవాళ బొడ్డు ఆ. రేప్ చేస్తా. ఏయ్, నీకు మందు పోసింది రేపు చేయమని కాదు, మరి? ఇప్పుడు ఇవాళ చేయమని. అయితే ఇంకో 2 కలపరా. రెండెందుకు? నాకొకటి, నా చిట్టుకు ఒకటి. ఓకే అబ్బా, లైన్ లోకి వచ్చేద్దరా. ఈ 2 తీసుకెళ్ళి వేసేయ్. పట్టుకెళ్ళు. ఒరే పటాసు, రోజు నన్ను వాటేసును పడుకోవాల్సిందే. ఎలా ఆరేసును పడుకుందో చూడు. ఆర్ఎసి కాదు, ముసుకేసుని పడుకుంటుంది. బండు పని చేస్తుంది రోయ్. పక్కల దూరేనా? వద్దు, గాలి చేస్తుంది. బొసాన్ని వేసుకొని తోట తీసుకెళ్ళిపోయానుకో, సనం తిరిగి కష్టం. అంటే నాకు కూడా తెలియదే. అక్కడ తిప్పవచ్చా? బోల్డ్ అన్నసారి తిప్పుకోవచ్చు. నాకు కావాల్సింది అదే. ఒరే పటాసు, ఇక్కడ కాదు, తోటలో కొనుక్కుంది కానీ. ఒరే చూడటానికి ఐశ్వర్యరాయలా ఉంటది కానీ మొత్తం కల్పన రాయలా ఉందేంట్రా? అరొకో లేచిపోద్ది. లావకుండా పొలాలు అవుతారా? వేరే నేను ఇక్కడ ఉండిపోతాను. నువ్వు ఎవరు రాకనే చూసుకో. ఓకే ఓకే. మర్చిపోయాను. మల్లెపూలు జలి పట్టు పొరపు మీద జరగాల్సిన ముచ్చట్లని ఇలా పొలం గట్ల మీద పుట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది. ఈ రాత్రికి నీ కూసాలు కదిలిపోతాయి. ప్రేమ కావాలే నీకు? ప్రేమ? ఇదంతా ప్రేమ కాదంటే? ఈ పాటకి సిట్టి బోండం వేసేసి ఉంటుంది. చిట్టి ఇదిగో బొండం వేసే. ఇట్స్ మీ చిటీస్ బామ్మ. ఒరే పటాస్కా! ఏంటిది? సిట్టి అరవలసింది పోయి వేరే అరుస్తున్నాడు. ఏం జరిగిందో? ఏమైంది? ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి 3 కవల పిల్లలు ఎత్తుకునేదాన్ని. మొగుడిని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే. మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం? లవ్ పుట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే కుదరదు. మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తిపత్తి చెట్టునై ముడుచుకుపోతా. నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు, ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది. అంతే, ఇత్తడైపోతుంది. చంపేను. ఎలా? వేట కొడవలి నూరు పెట్టుకున్నా. ఏయ్! నేను ఒప్పుకోను. చిట్టిని కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి ఈ భూప్రపంచంలో లేడు. అన్న ఓడించేస్తానంటున్నాడు. ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడు. ఎవడవాడు? మా వీరన్న ఆయన వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి నెగ్గుదామంట కదా, ఆ మాత్రమే నెగ్గలేమా అంటున్నాడు. అంత మాటున్నాడు అన్నాడు. దమ్ముంటే పందెం కాయమన్నాడు. తెగిపోలా. ఆహా, నేను ఒప్పుకున్నాను. ప్లేస్ తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మట్టి కోటైనా సరే, ఇసుక కోటైనా సరే, కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా. కూతకి ఎవరు రావాలో బెల్లెగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక ఎప్పుడు తలే. తల కూత కోట. కోతకే వస్తా. పూలన్నీ తన వైపు తిరిగి ఏంట్రా? నువ్వే తిరిగావు, అవే లెక్క. సూర్యుడు అడ్డపోయినాడు కదరా. చిట్టి ఇటు ఉందా? అటు వెళ్ళమంటావా?
ఆటకు వస్తావా? కంగారు పెట్టుకే చిట్టి, నాకు ఈ ఆట కొత్తే. పిల్లాళ్ళ మాట్లాడుకో. పందెం కాసింది నువ్వే. ఈ లైఫ్ లైన్ దాటకపోతే లైఫ్ లాంగ్ నీ గోచి ఉడదు, నాకు చిల్లు జారు. అబ్బా మళ్ళీ పెట్టిందిరా ఫిట్టింగ్. సరే కాసుకో. కబడ్డీ 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 అన్న వీక్నెస్ మీద కొట్టింది, ఇంకేం గెలుస్తాడు? వారి నీ శీతల మెత్తపొగడి. ఈ ఆటలు ఎవరు ఓడిపోరా, ఇద్దరు గెలుస్తారు. మధ్యలో మనం ఎందుకు కానీ పోదాం పదండి. పదండ్రా పోదాం. ఆట చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఇది ఏ ఆట? చిన్నపిల్లలు చూడకూడదు. ఫ్లవర్స్ మధ్య లవర్స్, ఫూల్ కిలే గుల్షన్ గుల్షన్. చిట్టి, మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే, మన ఇద్దరే ఆడేసుకుందాం దా. కబడ్డీ 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 కబడ్డీ